గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్సీకి బలం లేకపోయినా విశాఖలో అభ్యర్థిని ఎందుకు పెడుతున్నారండి? మెజార్టీ సభ్యులు లేనప్పుడు ఎందుకు పెడుతున్నారు? మా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని సంతలో పశువులు కొన్నట్టు కొనటమే. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం. ఇది చంద్రబాబు గారి నైజం అని ప్రజలందరికీ తెలుసు. ఆ సందర్భంగా మా పార్టీకి చెందిన కార్యకర్తల్ని, మా పార్టీకి చెందిన లీడర్స్ ని వీళ్ళందరితో సమీక్షించి మనం ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు, మనకు భవిష్యత్తు ఉంది, మన ఎమ్మెల్సీని మనం గెలిపించుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి రివ్యూ చేయడం కూడా అదేదో పాపం అయిపోయినట్టు, అదేదో నేరం అయిపోయినట్టు మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల గురించి ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలి? ఆయన వచ్చి ఎవరు మన భీమిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు వచ్చి అద్భుతంగా మాట్లాడారు. భూకుంభకోణం బట్టబయలు చేస్తారంట. సిగ్గుపడాలి సార్, నిజంగా సిగ్గుపడాలి గంటా శ్రీనివాసరావు గారు. హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత రికార్డులు తారుమారు చేసి గంటా శ్రీనివాసరావు గారు అండుకో ఎంత భూములు ఇలా కుంభకోణం చేశారు, భూములు దోచేశారని మేమన్న మాట కాదండి, అయ్యన్న పాత్రుడు గారు అన్నమాట. మేమన్న మాట కాదు ఇది. ఈ రోజు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజు అన్నమాట, హుదూద్ తుఫాన్ ద్వారా భూ రికార్డులన్నీ తారుమారు చేసి గంటా శ్రీనివాసరావు అండుకో వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని విశాఖలో అప్పనంగా దోచేశాడు అని చెప్పి ఆరోపణ చేశారు. ఆయన వచ్చి ఈ రోజు ఆడ కూర్చొని భూ కుంభకోణం గురించి మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడాలి? భూ కుంభకోణాల వాళ్ళే. అమరావతి అనేది ఈ దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి భూ కుంభకోణం. దాని గురించి విచారణ చేస్తే కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఏ తప్పు చేయకపోతే విచారణకు ఆదేశించమని చెప్పాలి కదా, కానీ కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని మరీ విచారణ ఆదేశించుకున్నారు. ఎన్ని భూములకు కబ్జా చేశారు? కరణాల వ్యవస్థను రద్దు చేసి ఆ కరణాల వ్యవస్థను ఆపేసి వందల వేల ఎకరాలు దోచేసుకున్నటువంటి ముఠా అది. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయారండి? మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు కదా 151 సీట్లతో. ఒక్క నిమిషం. ఈ రోజు వక్ఫ్ బోర్డు భూముల గురించి కూడా, వక్ఫ్ బోర్డు చట్టాన్ని నిర్వీర్యం చేసి వక్ఫ్ బోర్డు భూములను కూడా కొట్టేయడానికి ఎన్డీఏతో కలిసి, ఏదైతే బీజేపీతో కలిసి ఈ రోజు ఆ చట్టానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది. నేను అడిగిందని సమాధానం చెప్పలేదు మీరు. 2019 నుంచి 24 వరకు 2019-24 వరకు ఎందుకు సిట్లు వేసిన? గతంలో వాళ్ళు సిట్ వేసారు, ఆ సిట్ వేసిందో ఏమైందో తెలియదు, మళ్ళీ మీరు ఒక సిట్ వేసారు, అన్ని సిట్లే అయినాయి కానీ దాని పట్టు అయితే ఎక్కడ దొరకలేదు. ఎందుకు సార్? ఒకటి, వీళ్ళ భూ కుంభకోణం మీద 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిఐడి ద్వారా, సిట్ ద్వారా విచారణ చేయడం జరిగింది. విచారణ చేయడం జరిగిన తర్వాత చర్యలు తీసుకునే పరిస్థితిలో వీళ్ళు డైరెక్ట్ గా కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల ద్వారా గ్యాగ్ ఆర్డర్లు, ఆ విచారణ ఆపండి అని చెప్పించినారు. ఇలాంటి తీర్పులను తెచ్చిన మాట వాస్తవం కదా? గ్యాగ్ ఆర్డర్లు తెచ్చిన మాట వాస్తవం కదా? వీళ్ళు రాజులు తలుచుకుంటే దెబ్బలకి ఏమైనా కరువు ఉంటుందా అండి? మీరు తలుచుకుంటే ఏదో రకంగా బయట పెట్టగలరు కదా. మొదటి ఒకే సిట్ అవసరం లేదు, ఒక 1000 ఉన్నదనుకోండి, 100 ఎకరాలన్నా ఇదిగో ఇలా తప్పు జరిగిందని చూపించవచ్చు కదా సార్. ఒకటి మీకు అర్థమవుతుందా? అమరావతి భూ కుంభకోణమే పెద్ద కుంభకోణం అని చెప్పి దాని మీద మేము తీసుకొచ్చాం. ఆధారాలు తీసుకొస్తే కోర్టు ఆపిందని మీరు ఎలా చేయగలరు? ఈ విశాఖ మీద కూడా కోర్టులో కేసులు ఉన్నాయా? గ్యాగ్ ఆర్డర్ ఉన్నదా విశాఖ భూముల మీద? 100% ఉందండి. అదేంటి, విశాఖ భూముల మీద ఉన్నట్టు నేను అనుకోవట్లేదు. ఏదో పంచగ్రామాలకు సంబంధించి ఏమన్నా కోర్టు కేసులు ఉన్నాయో కానీ. ఒక్క నిమిషం మీరే మాట్లాడేది కానీ శేఖర్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు ఒకసారి అది కరెక్ట్ చేయరా? పంచగ్రామాలకి సంబంధించి కేసులు ఉన్నాయని నాకు తెలుసు కానీ విశాఖలో కూడా ఉన్నాయా? మీరు గమనించండి వర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి భూముల కుంభకోణాన్ని మొత్తాన్ని మేము వెలికి తీస్తాం అనేటువంటి ప్రచారం చేశారు. చేసిన తర్వాత అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? అంతకు ముందే తెలుగుదేశం ప్రభుత్వమే సిట్టేసింది. ఈ శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఇద్దరు విమర్శలు చేసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే సిట్టేసింది. సిట్టు ఆల్రెడీ నివేదిక కూడా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ సిట్ ప్రకారంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి కదా, తీసుకోలేదు. ఏం చేశారో చెప్పనా? వీళ్ళు మరి వైసీపీ గవర్నమెంట్ సిట్ వేసింది. సిట్టుకు సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం చర్యలు ఇవ్వండి. జరిగింది ఏంటో చెప్పనా? ఆ 2 సిట్లలో వచ్చినటువంటి సమాచారాన్ని పెట్టుకొని
ఎక్కడ ప్రైవేటు భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అనేటువంటి దాని మీద మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, లేకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు వీళ్ళు వాటిని ఆక్రమించారు అనేటువంటిది ఆరోపణ. అందుకని 2 సిట్లని మొత్తం కూడా దాన్ని ఆ నివేదికల్ని బుట్ట దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా కోర్టు గ్యాగ్ ఆర్డర్ కానీ, కోర్టుకు సంబంధించినటువంటి స్టే ఆర్డర్ కానీ లేదు. దీని మీద స్పష్టంగా కావాలంటే వాళ్ళ ఆధారాలతో చెప్పగలరు. శేఖర్ రెడ్డి గారు దాని మీద కోర్టుకెళ్ళి విచారణ ఆపాలి అని చెప్పి తెచ్చుకున్నట్టుగా ఆర్డర్ నా దగ్గర ఉంది, కావాలంటే మీకు పంపిస్తాను. నెక్స్ట్ నా దగ్గర నా ల్యాప్ లో ఉంది. ఇది అధికారంలో ఉన్నప్పుడే నేను చాలాసార్లు మాట్లాడాను దీని గురించి. అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడాను చాలాసార్లు దీన్ని. సో కృష్ణాంజనేయులు గారికి దాని మీద ఐడియా లేదేమో, పొరపాటున అన్న దగ్గరికి ఆ సమాచారం రాలేదేమో, కానీ వాళ్ళు విశాఖ భూముల మీద వాళ్ళు కోర్టుకెళ్ళి విచారణ ఆపండి అని చెప్పి తెచ్చుకున్నట్టుగా నా దగ్గర ఆర్డర్ ఉంది. మీకు ఆర్డర్ పంపిస్తాను, మీరు షో కూడా చేయండి కావాలి. దాంట్లో ఎలాంటి సందేహం. ఓకే ఆనంద్ సార్ గారు. వర్మ గారు 5 సంవత్సరాలు వేచిన ఉదయం ఈరోజు గుడ్ న్యూస్ చెప్పినట్టున్నారు. పోలిట్ బ్యూరోలోని పదవులు వస్తున్నాయట. మరి ఎవరెవరికి వస్తాయో, మరి ఈ తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి చూడాలి. ఏంటి ఇంత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంత దారుణమైన ఓటమికి ఆయన ఎక్కడ తప్పులు జరిగినాయి అని ఆల్రెడీ తెలుసుకుని ఉంటారు. అందుకని ఆయన సీరియస్గా 29కి అయితే వర్కౌట్ చేస్తున్నారు. మీరు 29కి వర్కౌట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చేసిన పొరపాట్లన్నీ కూడా ఆయన తెలుసుకుంటున్నారు. ఇంత ముందులాగా ఆ కక్ష సాధింపులోనే ఆ ఫైర్ అనో లేకుండా ఒక పద్ధతైన రాజకీయాలతో ప్రజలను మెప్పించి ఒప్పించి కంటిన్యూగా మేమే అధికారంలో ఉండే విధంగా ప్రణాళికలు చేసుకుంటున్నారట. ఆ విధంగా తీసుకుని నిర్ణయాలనుకోవచ్చా, లేకపోతే ఇది మాటల వరకే పరిమితమా? ముందుగా మీకు చర్చలో పాల్గొన్న పార్టీ ప్రతినిధులకి, పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయనకున్న అనుభవం అపారమైంది. ఆ అనుభవంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి ఒక అప్రజాస్వామిక విధానానికి, విధ్వంసానికి ఒక పులి స్టాప్ పెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. కక్ష సాధింపు అనే అది ఆయన డైరీలో ఎక్కడ కనిపించట్లేదు. రాష్ట్రాన్ని బాగు చేయాలి, అలాగే రాజకీయాలను కూడా ప్రక్షాళన చేయాలి. పూర్వం దామోదరం సంజీవ గారి సమయంలో, నీలం సంజీవ్ రెడ్డి గారి సమయంలో, వెంకటరావు గారి సమయంలో, పివి నరసింహరావు గారి సమయంలో, ఎన్టీ రామారావు గారి సమయంలో ఏ విధంగా రాజకీయాలు ఎంత విలువలతో కూడి ఉండేయో, ఒక సంప్రదాయబద్ధంగా నడిచేయో, అలాగా వాజ్పేయి గారి లాగా ఒక మంచి పొలిటికల్ వాతావరణాన్ని తీసుకురావాలనే ఒక తపన ఆయనలో కనపడుతుంది, అంతర్లీనంగా కనపడుతుంది. ఈ క్రమంలో ఈ కక్షలకి, కార్పణ్యాలకి, రెవెంజ్లకి ఎక్కడా కూడా తావు లేకుండా కేవలం పరిపాలన మీద ఒక పక్క దృష్టి పెడుతూ, మరో పక్క పార్టీని 2029 ఎన్నికలకు సమాయత్తం చేసే ఆ యజ్ఞానికి కూడా ఆయన నాంది పలికారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఒక యుద్ధంలాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు శ్రమించాయి, పోరాటం చేశాయి. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ వైసీపీ అనే ఆ దుష్ట శక్తితో మేము పోరాడాం. ఆ పోరాట ఫలితంగా ఈవేళ ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ఏర్పడింది, కూటమి విజయ దుందుబి మోగించింది. ఈ విజయాన్ని ఏదో తాత్కాలికంగా 5 సంవత్సరాలకి పరిమితం చేసే ఆ ఉద్దేశం ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. అందుకే ఎవరు ఎంతమంది ఏ విధంగా కోరుకుంటున్నా, రివెంజ్ పాలిటిక్స్ ఆశిస్తున్నా, ఆయన మాత్రం దానికి అంగీకరించట్లేదు. ఆ దిశగా ఆయన ఆలోచన చేయట్లేదు. ఇక మీరు అన్నారు పదవులు పందేరం గురించి. ఈ రాజకీయాల్లో పదవి అనేది ప్రజాసేవ చేయడానికి ఒక పరమపద సోపానం లాంటి. డబ్బున్న వాళ్ళు ఏ రకంగా సమాజానికి సేవ చేయొచ్చు. దానం ఇచ్చో, లేదా బడి కట్టించో, గుడి కట్టించో, రోడ్డు వేయించో, ఒక ధర్మసత్రం కట్టించో, హాస్పిటల్ కట్టించో, ఏదో విధంగా మెడికల్ క్యాంప్ పెట్టించో సేవ చేయొచ్చు డబ్బుంటే. కానీ ఒక పౌరుడు, ఒక పేదవాడు ప్రజాసేవ చేయాలంటే రాజకీయ పార్టీలో ఉండాలి, ఆ పార్టీకి నమ్మిన బంటుగా ఉండాలి. తద్వారా ఏదో ఒక పదవిని పొంది ప్రజలకు సేవ చేసుకోవాలి.
ఇది కార్యకర్త గుండెల్లో ఉన్నటువంటి మాట. ఆ విధంగానే టిక్కెట్లు పంపిణీ దగ్గర నుండి కూడా మేమెవరం కూడా బాబు గారి చుట్టూ కానీ లోకేష్ గారి చుట్టూ కానీ పార్టీ ఆఫీస్ చుట్టూ కానీ మేము టిక్కెట్ల కోసం తిరగలేదు. వాళ్లే ఎవరు ఏ స్థాయిలో పనిచేశారు, ఎవరు ఎంత నిబద్ధతతో పార్టీలో ఉన్నారు, ఎవరు పార్టీకి అంకితమై క్రమశిక్షణతో విధేయతతో ఉన్నారు అనే విషయాల్ని తీసుకుని, సీనియారిటీని తీసుకుని, అలాగే కొత్త నెత్తురెక్కించే ప్రక్రియలో కూడా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి అతి సామాన్య కుటుంబాల నుంచి కూడా కొంతమంది వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వడం, వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వడం, మంత్రులు అవ్వడం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇదే కోవలో ఇప్పుడు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక మంది తమ తమ పరిధుల్లో తమకు చేతనైనంత సేవ పార్టీకి చేశారు. ఆ సేవల్ని ఈవేళ పార్టీ ప్రామాణికంగా తీసుకుని దాని ప్రకారంగా పదవులు పంచిపెట్టే కార్యక్రమానికి ఈవేళ పొలిట్ బ్యూరోలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సమిష్టి నిర్ణయం ఏది చేయాలన్నా, ఏ ముహూర్తం ఖరారు చేయాలన్నా పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారు. అందులో భాగంగా ఈవేళ పొలిట్ బ్యూరో జరిగింది. 2-3 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రారంభం కాబోతుంది నామినేటెడ్ పోస్టుల భర్తీ కార్యక్రమం అని భావిస్తున్నాం. ఆ తర్వాత అంచెలంచెలుగా, విడతల వారీగా దాదాపు ఎక్కువ మంది కార్యకర్తలు మునుపెన్నడూ లేని విధంగా మార్కెట్ కమిటీలు కావచ్చు, ఇదిగో ఈవేళ విద్యా కమిటీ ఎన్నికలు జరిగినాయి రాష్ట్రం అంతా. అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది, కూటమి గెలిచింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఆనంద్ సార్ గారు ఏంటి విశాఖ ఓకే పందాలు ఎవరికి ఎలాంటి పదవులు ఇస్తారన్నా చూద్దాము. ఒక పక్క పెద్దిరెడ్డి గారు అయిపోయింది ఆయన పని, ఆయన ఏదో అరెస్ట్ చేస్తారని చెప్పి అనగాని సత్యప్రసాద్ గారు చాలా కీలకమైన ఏవో ఫైళ్లు దొరికినాయని ఆయన మాట్లాడుతున్నాడు. విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు గారి మీదే ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ఆయనే మాట్లాడుతున్నారు అవన్నీ కూడా సర్వే నెంబర్లతో కూడా ఇస్తాము అని. శేఖర్ రెడ్డి గారు చెప్పారు గంటా శ్రీనివాసరావు గారు స్టే తెచ్చుకున్నారని చెప్పి. ఆరోపణలు ఉంటాయి, ఆయన స్టే తెచ్చుకున్నారంట. అలాగే విజయసాయి రెడ్డి మీద కూడా 3000 ఎకరాలు కబ్జా చేశాడు వైజాగ్ లో అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఆయన దగ్గర ఒక లాయర్ మొన్నే శాంతి మేడం గారి కేసులో ఆయన క్లియర్ గా చెప్పాడు, నేనే దగ్గరుండి ఆ గోడలు కూలగొట్టించాను, ఆ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ అంతా నేనే బద్దలు కొట్టించి ఆక్యుపై చేసుకున్నాను ఓపెన్ గా చెప్పాడు ఆయన, పబ్లిక్ మీడియాలో చెప్పాడు. కాబట్టి కబ్జాకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ. శేఖర్ రెడ్డి గారు అంటున్నారు మేము సింగిల్ గా ఉంటాం అంటున్నారు. ఓకే, మీరు సింగిల్ ఏకాకి, మీరు తల్లికి దూరంగా ఏకాకిగా ఉన్నారు, చెల్లికి దూరంగా ఏకాకిగా ఉన్నారు, బాబాయ్ కుటుంబానికి ద్రోహం చేసి ఏకాకిగా ఉన్నారు, ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు దూరంగా ఏకాకిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా కూడా మీరు ఏకాకిగా ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటూ ఏకాకిగానే గడిపారు. మీరు ఏకాకే, మేము కాదను, కరెక్ట్ మీరు చెప్పింది. కానీ ఇక్కడ ఈ కబ్జాలు, భూకుంభకోణాలు మీ హయాంలో జరిగేదానికి అనేక కోకొల్లలుగా సాక్ష్యాధారాలతోటి మేము ముందుకు రాబోతున్నాం. ఎందుకు తొందర, ఎందుకు, ఎవరు భూ కబ్జాలు చేశారు, ఎవరు ఏం చేశారు. ఒక్కటిసారి నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొంగునూరు ఇన్ఛార్జ్ గా పనిచేశాను. 16-17 రోజులు అక్కడ ఉన్నాను. నేను ఉన్నప్పుడు రోడ్డు పక్క నిలబడితే వందలాది టిప్పర్లు దూసుకుపోయాయి. అసలు ఒక్క సెకండ్ లో 100 ఆ లారీలన్నీ పెద్దిరెడ్డి గారి. ఆ పట్టుకెళ్ళేదంతా ఇసుక దోపిడీ. అంటే ఆ లారీకి అడ్డం వస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా దాని కింద పడి చావాలి. పెద్దిరెడ్డి గారి దోపిడీకి పరాకాష్ట ఆ జిల్లాలో విన్నాం ఆ రోజు. అందుకే అక్కడ వెళ్తే చెప్పండి. అందుకే ఆ జిల్లాలో నేను ఒక కాలేజీకి వెళ్తే ప్రిన్సిపల్ చెప్పాడు నాకు, సార్ మీరు రావద్దు ఇక్కడ, ఇలా మీ జిల్లాలాగా ఉండదు ఇక్కడ, మీరు ఇలా పబ్లిక్ గా వచ్చి మమ్మల్ని ఓట్లు అడిగితే మమ్మల్ని కూడా చంపేస్తారు పెద్దిరెడ్డి గారి మనుషులు, మేము తెలుగుదేశానికి ఓటేస్తాం, సీక్రెట్ గా వేస్తాం, దయచేసి మీరు వెళ్ళిపోండి అని నాకు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేశాడు. గేటు తాళం వేశారు, వాళ్ళు లోపలికి రానివ్వలేదు, గేటు దగ్గరకు వచ్చి అని చెప్పాడు అన్నమాట. అంటే అంత దారుణమైనటువంటి పరిపాలన పొంగనూరులో, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు ఆయన ఇలాకాలో జరిగిందంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 25 జిల్లాల్లో 25 పెద్దిరెడ్లు, 25 జగన్మోహన్ రెడ్లు దోపిడీదారులు సార్. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి
సాయిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి అని 3 రెడ్లు కట్టబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే ఆనంద్ గారు, రైట్, ఓకే. వైజాగ్ భూ కుంభకోణం ఆ పరాకాష్ట, ఓకే, వేలాది ఎకరాలు. సరే చూద్దామండి ఏం జరుగుతుందో. మరి ఏదో అంటున్నారు కదా, 30,000 కోట్ల మీరే రూపాయల దోపిడీ వైజాగ్ మీరే అధికారంలో ఉన్నారు. 30,000 కోట్ల రూపాయల దోపిడీ వైజాగ్ మేము బయట పెట్టబోతున్నాం అన్ని. అదే చూద్దామండి. 2014 నుంచి 19 వరకు వస్తుంది అనుకున్నాం, రాలేదు. 19 నుంచి 24 వరకు అనుకున్నాం, రాలేదు. ఇప్పుడు వస్తుందో రాదో చూద్దాం. రైట్, మనతో పాటుగా ప్రియా సౌజన్య గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి. సౌజన్య గారు నమస్తే. నమస్తే అండి. పదవుల పందారమాట, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం 10 సంవత్సరాల నుంచి మీరు మీ బాసు వెయిట్ చేశారు, ఎప్పుడెప్పుడా గెలుస్తామని. అద్భుతమైన విజయాన్ని ప్రజలు ఇచ్చారు, ఇంక మీ వంతు వచ్చినట్టున్నది. ఏం పదవులు ఆశిస్తున్నారు? పదవులు అంటే 10 ఏళ్ళ నుంచి కష్టపడ్డాం కాబట్టి ఖచ్చితంగా ఆశిస్తాము. పవన్ కళ్యాణ్ గారు 2009 నుంచి 2024 వరకు వేచి చూస్తే ఆయనకి వాళ్ళ ఉన్నతమైన బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ. సో ఆయనతో పోల్చుకుంటే మేమేం పెద్ద కాదు, కానీ కష్టపడ్డవాడు ఆశించడంలో తప్పేమీ లేదండి. నేను అది ఇది అంటే నేను మీన్స్ మా పవన్ కళ్యాణ్ గారితో 2014 నుంచి ఈ రోజు వరకు నడుస్తున్న వారు ఎవరైనా నాయకులు లాంటి వాళ్ళు. ఇవాళ ఇన్ఛార్జీలు కూడా చాలామంది ఎమ్మెల్యే టిక్కొట్ వస్తుంది అనుకున్న వాళ్ళు రాని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని నిజంగా పదవులు ఆశించిన వాళ్ళు వెళ్ళిపోయారండి. మొన్న 24లో వాళ్ళ బుద్ధులు బయట పెట్టుకుని కళ్యాణ్ గారిని ఏంటో చూడలేక వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు నెత్తు నోరు బాదుకున్నా కూడా రాలేరు. ఇంకా మేము కళ్యాణ్ గారు వెంట ప్రయాణం చేస్తాననే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు. అంటే ఆశిస్తే నాకు అది కావాలి ఇది కావాలంటే ఇచ్చే వ్యక్తి కాదండి. ఆయన్ని నమ్మి నిస్వార్థంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వదులుకోరు, అది మా అందరికీ తెలుసు. ఎక్స్పెషల్గా నేను చెప్తున్నానండి, నేను ఆయన దగ్గర జాయిన్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు నేను ఏ పదవి కోసం ప్రయత్నించలే. ఈవెన్ ఈరోజు రాష్ట్ర కార్యదర్శి కానివ్వండి, అంతకుముందు వీర మహిళ వైస్ చైర్పర్సన్ చేసినప్పుడు రాష్ట్రం, ఆ రోజు కూడా కళ్యాణ్ గారు ఆయనంతటా ఆయన అంటే నా వర్క్ని చూసి ఇచ్చారు. నా వర్కే నాకు నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా నా వర్క్ని ఆయన గుర్తిస్తారు. రేపు రాబోయే నామినేషన్ పదవుల్లో నాకు కూడా నామినేటెడ్ పోస్టులో నాకు కూడా అవకాశం ఉంటుందని ఒక నమ్మకం. ఇన్ కేస్ లేవకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని విడిచిపెట్టేది లేదు. అదే ఆయన అదృష్టం, మీలాంటి వాళ్ళు ఉండడం. మేము ఆయనతో ఉంటామండి. ఎందుకంటే మీ అందరికీ కళ్యాణ్ గారు చూసే వాళ్ళు కొంతమందికి ఎలా కనపడతారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంకోలా చేశారు, తాకట్టు పెట్టారు, అమ్మేశారు అంటారు. కానీ ఆయనతో 2 నిమిషాలు మాట్లాడితే చాలండి, ఈయనతో జీవితకాలం ఇలా ఉండిపోతే చాలు అనిపిస్తుంది. పదవులు ఆశించకూడదండి నన్ను అడిగితే కళ్యాణ్ గారిని. కళ్యాణ్ గారితో ఆయనతో జనసేన పార్టీలో ఉన్నామన్నదే పెద్ద పదవి మాకు. ఈరోజు వచ్చి డిబేట్లో కూర్చున్నానంటే ప్రియా సౌజన్య ఎవరండి అసలు? ఇవాళ 99 ఛానల్కి వర్మగారు నన్ను పిలిచారు అంటే ఎవరండి? నేను పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష కదండి ఇది మాకు. ఇంతకన్నా పెద్ద పదవి నాకు ఏముంది చెప్పండి. ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా నన్ను గుర్తిస్తారు, నాకు మంచి అవకాశం వస్తుంది. దానికోసం మాత్రం ఖచ్చితంగా వేచి చూస్తాను. రాకపోయినా మరో 10 ఏళ్ళు వెయిట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పంతా మార్చుకున్నారట. 2029 టార్గెట్గా దేనికైనా సరే తెగించడానికి తగ్గడానికి సిద్ధపడ్డారట. ఆ విధంగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. మీకు అంత ఈజీ కాదు అని ఈసారి దేనికండి 2019 ఇంక ఈజీ కాదు, 29కి ఇంకా ఈజీ కాదు ఏది అంటే. ఒకటండి, ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ మొన్న ఎలక్షన్లో వాళ్ళు నిజంగా కూడా ప్రజలు వాళ్ళని నమ్మారు, వీళ్ళు చేయగలరు, ప్రజల్ని సస్యశ్యామలంగా ఉంచగలరు, కక్షలు కార్వణ్యాలు లేకుండా, బ్లేడ్ బ్యాచ్ లేకుండా, గంజాయి వాళ్ళు లేకుండా, అలాగే మద్యం అనే విషయంలోని మద్యం తగ్గిస్తున్నాను చీప్ లిక్కర్లు అమ్మి జనాలు ప్రాణాలు మీ ఎగ్జాంపుల్ రాకేష్ మాస్టర్ గారండి. ఆయన బీర్లు తాగుతూ చచ్చిపోయాడని చెప్పి ఆ మధ్య తెగ చెప్పుకునేవారు. జగన్మోహన్ రెడ్డి జనాలు ఎంత విపరీతంగా మోసం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కార్యకర్తలు కాదండి మోసం చేసింది, ఆయన నాయకులే మోసం చేశారు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు. ఇప్పుడు 2029లో కూడా కార్యకర్తలే మోసం చేయరండి. ఎవరైతే ఆయన వెనకాల ఈరోజు వాగుతున్నారో, ఆయన పక్కన కూర్చుని మాట్లాడుతున్నారో వాళ్ళు మళ్ళీ ఉండరండి. గెలవం అని తెలిస్తే మా డోర్లు ఓపెన్ అవుతే, టీడీపీ, బీజేపీ, జనసేన డోర్లు ఓపెన్ అవుతే, డోర్స్ ఓపెన్ అవుతే కనుక వచ్చి మా దాంట్లో టికెట్లు అడుగుతారు. 11 మందిని కూడా ఉంచరా అంటే దైవాధీనం అది ఎలా జరగబోతుందో మనం చెప్పలేము. ఎందుకంటే వెర్ర వీగిన వాళ్ళు, మిడిసిపడిన వాళ్ళు ఎంతో మందిని చూసామండి నాశనం అయిపోయినాయి. ఈయనేం అతిథుడేం కాదు దాని విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వెర్ర వీగారో, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాక కూడా ఏం జరగబోతుందో తెలిసాక, ఎలక్షన్ అయిపోయాక కూడా
175 ఆళ్ళవే అని చెప్పి చాలా వెర్రవీగారు. ఎంత వెర్రవీగారో అంతా కింద పాతాలను పడిపోయాడు. సార్ సింపుల్గా ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను వర్మ గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ నాయకులకి. 2019 నుంచి 2024 ఎలక్షన్ ముందు వరకు మీరు ఎన్ని డిబేట్లు పెట్టారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళారు, ఎంతోమంది ప్రాణాలు పోతే వాళ్ళ ఇళ్ళకి మీరు ఎన్నిసార్లు పరామర్శిస్తాకు వెళ్ళారు? ఇవాళ మీరు శవ రాజకీయాలు చేయడానికి వస్తున్నారా ఏంటి? మీకు సెక్యూరిటీ పెంచాలి, దేనికి పెంచాలి? ఏమి ఓడపీకారని మీరు ఈ రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేసి పాతికేళ్ళు వెనక్కిపోయినందుకు మీకు సెక్యూరిటీ పెంచాలా? జనాల చాటలతో దుమ్మెత్తి పోసేసారు మీ నెత్తుల మీద. ఒక్కటి చెప్తున్నాను చూడండి, 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేటటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ డిపాజిట్లు కూడా దొరకకుండా పోయి ఈరోజు దొరికితే చెప్పు దెబ్బలతో కొడతారేమో అని, దొరికితే ఎక్కడన్నా కేసులని తవ్వి లోన్ వేసేస్తారేమో అని చెప్పి టిక్కెట్లు వేసుకుని దేశాలు పారిపోతున్నారు. వీళ్ళ ప్రజాప్రతినిధులండి. ఈరోజు రాజకీయం అంటే ఏంటి, పాలన అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి వీళ్ళు. రాబోయే తరాలకి ఒక వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్ అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక యోధుడు అని తెలుసా? జనాలందరూ కూడా ఫస్ట్ ఇంతవరకు అంటే మేము అంటే నాయకులకి గ్రౌండ్లోకి వెళ్ళలేకపోవచ్చు, అంటే పైన ఉన్న వాళ్ళు చూడలేక, కానీ మాలాంటి వాళ్ళు కిందకి వెళ్తుంటే మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో అనుకున్నామమ్మా. ఇలాంటి నాయకుడిని చూస్తే ఇంకో నిన్న ఒక తెలిసిన ఒక ఆవిడ ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం నాకు ఫోన్ చేసి, ఆవిడ అబ్దుల్ కలాం గారు రేంజ్కి వెళ్ళిపోతాడమ్మా, ఆయన దొరకడు ఎవరికిని, అలాంటి వ్యక్తి యోధుడైపోతాడమ్మా. ఏంటంటే మీరు అలా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరైతే తప్పుగా మాట్లాడారో ఇవాళ వాళ్ళు లెంపలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడమ్మా. వన్ అండ్ ఓన్లీ హీరో సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో ఎవరన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా విడగొట్టాలని చూసినా వాళ్ళు ఇడిపోరండి. వాళ్ళు చక్కగా 2029 కాదు 2039 కూడా మా కూటమి చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం అవరా ఇప్పుడప్పుడే? ఖచ్చితంగా అవుతారండి సార్. జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని ఆయన ఎక్కడ అనలేదండి. ఈసారి ఆయనకి ఇచ్చారు అవకాశం. 2029లో ఏమో పవన్ కళ్యాణ్ గారు ఆశించవచ్చు కదండి, ఆ సీటు ఆపేడు. కళ్యాణ్ గారు ఊహించింది జరిగింది. ఎవరైనా అనుకున్నారంటే 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి అన్ని సంక్షేమాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి ఆగిపోతున్నా ఎవరైనా అనుకున్నారు? అసలు మీరు అనుకున్నారు కదా? మేమైతే అనుకున్నాం. నేనైతే అసలు 11 కూడా రాదు, సింగిల్ డిజిట్ మీద ఆగిపోతే ప్రజలు ఎక్కడో జాలిపడి ఇంకొక 2 సీట్లు ఇచ్చారు. అందుకనే కదా తలుపులు తెరుస్తానంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చడానికి రెడీగా ఉన్నారండి, రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారినే కాదు, టీడీపీ వారినే కాదు. మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అస్సలు నేనైతే నిజంగా చెప్తున్నానండి, నెవర్ ఎక్స్పెక్టింగ్. సేవ చేస్తారు ఎలాగ? కళ్యాణ్ గారికి 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తే నాకు 2 సార్లు పదవి, నేను వెళ్ళి ఏ డోరు టచ్ చేయకుండా నా వర్క్ ను గుర్తించారు, నా కష్టాన్ని గుర్తించారు. కళ్యాణ్ గారు నాకు 2 సార్లు పదవి ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు మీ ముందు డిబేట్ల ముందు కూర్చున్నానంటే, జనసేన పార్టీ తరఫు రాష్ట్ర కార్యదర్శి నేను కూర్చున్నానంటే నాకు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. ఇంతకు మించిన నాకు ఇంకేం అవసరం. కానీ కళ్యాణ్ అంటే కష్టపడ్డాం కూడా 10 ఏళ్ళ నుంచి ఆశిస్తాం. నేను ఆశిస్తున్నా. ఆశించకపోతే నాకు నేను నమ్మక ద్రోహం చేసుకుంటూ అబద్ధం చెప్పిందని అవుతాను. ఖచ్చితంగా ఆశిస్తున్నాను. కళ్యాణ్ గారు ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు, నాకు ఏదో మంచి అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది. ఇవ్వకపోయినా మరో 10 ఏళ్ళు అలాగే ఉంటారు. ఓకే, శేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు లెంపలాట వేసుకుంటున్నారా? ఇది రాజకీయ చర్చలాగా చేస్తారు. నాకు నిజంగా ఆ జనసేన ప్రతినిధి మా సోదరి మాట్లాడటం మొదలైనప్పుడు నేను నవ్వుకుంటూనే ఉన్నాను సార్. నిజంగా మీరు మామూలుగానే నవ్వుకుంటారు కదా. ఎందుకంటే సార్ ఒకటి, ఎందుకు లెంపలు వేసుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఏం ఓడబెరికారని చెప్పి లెంపలు వేసుకోవాలి? మేము పోటీ చేశాడు, గెలిచాడు. మరి 2019లో పోటీ చేసిన 2 చోట్ల గుండుసున్నా సార్. పోటీ చేసిన 2 చోట్ల అధ్యక్షుడే గుండుసున్నా. మరి ఆ రోజు తమరి పరిస్థితి ఏంటండి? రాజకీయాల్లో గెలుపు ఓటమి 2 సహజమే. ఈ రోజు మీరు గెలిచి ఉండొచ్చు, 2019లో మేము గెలిచాం, 29లో ఎలా ఉంటుందో ప్రజలే తీర్పిస్తారు. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారంటే పిఎస్ వదిన గారు మాట్లాడుతుంది. రాష్ట్రాన్ని ఎవరు తీసుకెళ్తున్నారు తెలుసా తల్లి? రోడ్లు మొత్తం పీపీఎఫ్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. 12 మెడికల్ కాలేజీలు పీపీపీ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి తాకట్టు పెట్టేస్తున్నారు తల్లి. ఇది రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించడం అంటే. కానీ మీరు వచ్చి ఈరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఇది. మీరేంటి ఆ 4 సీట్లు, 5 సీట్లు, 10 సీట్లు, 20 సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేయాలో మీకు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా పోటీ చేసి గెలిచిన వాళ్ళు మీరు.
మేము గెలిచినా ఓడినా సింగిల్ గానే ఉన్నాం. ఇక మా ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడికో పారిపోతున్నాడు, చెప్పులతో కొడతారండి. ఎవరు కొడతారండి? మీరు కొడతారా? జనసేన వాళ్ళు చెప్పులతో ఏమన్నా? మీ చేత చెప్పు దెబ్బలు తిన్నాక మీరు పక్కన అది ప్రతిపక్ష పార్టీలను చెప్పులతో కొట్టడానిక మీకు ప్రజల అధికారం ఇచ్చింది? ప్రజల అధికారం ఇచ్చింది అందుక 2019లో ఓడిపోయిన తర్వాత మీ పవన్ కళ్యాణ్ గారు ఏడున్నారా? ఫామ్ హౌస్ లో సినిమా షూటింగ్ లో ఉన్నారు. అప్పుడప్పుడు వీకెండ్ పాలిటిక్స్ వచ్చేవాళ్ళు, ఎలక్షన్ దగ్గరకు వచ్చేంత వరకు. మరి మీరేమో అలా చేస్తారు, కానీ మాత్రం ఏదో వ్యక్తిగత అక్కడికి ఇక్కడికి వెళ్తే. శేఖర్ పెద్దిరెడ్డి గారు భాగవతం మొత్తం బట్టబయలు అవుతున్నదట. పక్కా ఆధారాలతో ఆయన్ని ఖచ్చితంగా ఎత్తేస్తారట, మీరు రెగ్యులర్గా అంటున్న భాష. ఖచ్చితంగా ఎత్తుకోమనండి సార్. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మేము ఆల్రెడీ చెప్పాం. సిబిఐ కాదు FBI ఎంక్వైరీ చేసుకోమని చెప్తాం. సిఐడి సిట్ కాదు, సిబిఐ కాదు, FBI చేసుకోమని చెప్పండి. ఇంకా అంత పెద్దదేమన్నా ఉంటే. మేము ఏ తప్పు చేయలేదు. ఇంకా మోక ఆనంద్ సాగర్ అని ఎలా మాట్లాడుతుంటే లారీలు రెయ్యలు పోతున్నాయంటే ఎవరైనా అడ్డొస్తే కానిస్టేబుల్ నేను తొక్కించుకుంటూ పోతారు. ఇసుక లారీలతో జనాల్ని తొక్కించిన నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీదన్నా. ఏర్పేడు సంఘటన మర్చిపోయారా? ఏర్పేడు సంఘటన మర్చిపోయారా అన్న? ఇసుక లారీలతో తొక్కించిన సంఘటన. కానీ 2019 నుంచి 24 మధ్యలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందన్నా? ఇసుక లారీలతో గ్రామస్తుల్ని అడ్డొచ్చిన వాళ్ళు తొక్కించిన సంఘటన ఒకటి జరిగిందా? ఇలాంటివన్నీ తమరి హయాంలో జరిగాయన్నా. ఇంకోటి భయాందోళనకు గురి చేశారంట. రాష్ట్రం ఈ రోజు భయాందోళనలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి అత్యవసరమైతే తప్పిస్తే వెళ్ళొద్దు అని చెప్పి ఒక దేశం, వేరే దేశం సార్, పరాయ దేశం, దాని పేరు నార్వే, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించాయి. మీకు అత్యవసరమైతే తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దు అని చెప్పి నార్వే అనే దేశం మన 4 రోజుల క్రితం వాళ్ళ దేశ పౌరులకు హెచ్చరిస్తూ లెక్కించింది. ఆదేశాలు జారీ చేస్తున్నారు దేశ పౌరులందరికీ. అది మన రాష్ట్రం ఈ రోజు శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో పక్క దేశాలు కూడా. ఓకే శేఖర్, మీ సెక్యూరిటీ ఏమైంది ఎంతకి? కోర్టు తీర్పిచ్చింది కదండి, హైకోర్టు తీర్పిచ్చింది కదండి. సెక్యూరిటీ పెంచాల్సిందే, భద్రత పునరుద్ధరించాల్సిందే, జామర్స్ ఇవ్వాల్సిందే, మొత్తం చెప్పేసింది. నేను ప్రైవేట్ సెక్యూరిటీ ఏమన్నా పెరిగిందా అని, గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తుంది. ఒకటి సార్, ఒకటి మీరు బాగా గమనిస్తున్నారు లేదు, స్పీకర్ స్థాయిలో ఉండే వ్యక్తి జగన్ గారిని చచ్చేదాకా కొట్టాలి, భౌతికంగా తీసేయాలని చెప్పి మాట్లాడుతారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర రెక్కీలు నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడతారు సెక్యూరిటీ ఎందుకు, భయం అని. సార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ ఇంటి దగ్గరికి పోతేనే నన్ను చంపడానికి బీహార్ నుంచి గోండాలు వచ్చారని చెప్పి గగ్గోలు పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. మర్చిపోయారా? ఎన్నిసార్లు డిబేట్లు పెట్టారు సార్ వర్మ గారు 99 లో. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలిమినేట్ చేయడానికి రంగం సిద్ధమా? పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడతారా? పవన్ కళ్యాణ్ గారికి మీద రెక్కి జరిగిందా? మీరే పెట్టినారు సార్ మీ ఛానల్లో డిబేట్లు. కానీ విచారణ చేస్తే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఆయనతో ఫోటోలు తీసుకోవడం కోసం వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగితే అది కూడా నా మీద రెక్కీలని చెప్తాను. ఏంటి రాత్రి 12కి 1 గంటలకినా? ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంత హంగామా సృష్టించారు. నానా హంగామా సృష్టించారా లేదా? మరి అలాంటి వ్యక్తికి భద్రత కల్పించారా లేదా? కాదండి, జోగి రమేష్ గారు ఏం చేశారండి? గతం అస్సలు గుర్తుండదా శేఖర్ రెడ్డి గారు మీకు ఎవరికైనా? డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళలేదండి జోగి రమేష్ గారు? తొలగించామా? చంద్రబాబు నాయుడు గారి భద్రతను మేము తొలగించామా? అది మీ చేతుల్లో ఉంటే తొలగుతురేమో, మీ చేతుల్లో లేదు. అది Z+ కేటగిరీ ఉన్నటువంటి ఆయన కాదండి, అది మీరు ఇచ్చింది ఏం కాదండి, అది సెంట్రల్ నుంచి వచ్చింది ఆయనకి. ఆ అలిపిరి ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఉంది. అది మీరు తగ్గించాలన్నా మీరు పెంచాలన్నా మీ చేతిలో ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ భద్రత ఉందా లేదా? అదొకదానికి ఆన్సర్ చెప్పండి. అదొకదానికి ఆన్సర్ ఇచ్చేమంటున్నారు కదా వాళ్ళు. బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఇచ్చేమంటున్నారు. సార్ వినండి సార్, వర్మ గారు వినండి. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు, పనిచేసే వెహికల్ ఇచ్చారా? మీడియా చర్చల్లో వచ్చి అప్పైన వెహికల్ ఇచ్చామని చెబుతారు. కోర్టు దగ్గరికి వెళ్ళి పాడైపోయిన వెహికల్ ఇచ్చాము రీప్లేస్ చేస్తామంటారు. ఏది నిజమండి? సో మీ అనుమానం ఏమైనా కుట్ర జరుగుతుందనా? సార్ 130 మంది సెక్యూరిటీని 900 సెక్యూరిటీ అని చెప్పి మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఓకే, 900 మంది చెప్పి మాట్లాడతారు. కాసి అక్కడ ఏమైనా కుట్ర జరుగుతుందని అనుమానాలు ఉన్నాయా మీకు? కుట్ర జరుగుతుందని అనుమానాలు ఉన్నాయా? సాక్షాత్తు హోంమంత్రి గారు నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే 900 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతాం. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడాలి ఏం మాట్లాడతాం సార్? ఓకే, సో ఈ రోజుకి
ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా విషయంలో సమీక్షించాల్సిందే. ఓకే ఆనంద్ సార్ గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భద్రత విషయంలో ఇంత కాంట్రవర్సీ తీసుకొస్తున్నారు, అది మీకే ఇబ్బంది అవుతుంది ప్రజల్లో అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నది? కాంట్రవర్సీ చేసుకుని ఆయన మీడియాలో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వర్మ గారు. ఏమి లేదు, మాజీ ముఖ్యమంత్రికి ఏమని ఈయన ఉండండి, శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నాం కదా, మీరు అయిపోయింది, ఆగండి మీరు. మాజీ ముఖ్యమంత్రులు ఈయన ఒక్కడే కొత్తగా ఇవాళ రాలేదు రాష్ట్రంలో, 16 మందో 17 మందో అప్పుడే మాజీ ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళందరికీ కూడా 58 మందితో Z+ కేటగిరీ సెక్యూరిటీ ఆటోమేటిక్ గా ఉంటుంది. అది దాన్ని ఎవరు ఏమి చేయలేరు. మీరు అన్నారు ఇందాక చక్కగా చెప్పారు శేఖర్ రెడ్డి గారికి మీరు కౌంటర్. అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కూడా ఉండదు. అది ఇట్స్ ఏ మ్యాండేటరీ. అది మీరు చంద్రబాబు నాయుడు గారు అలిపిరి సంఘటన జరిగినప్పుడు, బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పటి నుంచి కూడా అది ఆయన కంటిన్యూ అవుతుంది. అందుకు ఆయన ఇంకా సరిపోదని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఎక్స్ట్రా ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని అడగలేదు, గవర్నర్ని అడగలేదు, స్పీకర్ని అడగలేదు, కేంద్రాన్ని అడగలేదు, ఈవెన్ రాష్ట్రపతికి కూడా ఆయన పోనీ అక్కడ కూడా అప్పీల్ చేసుకోలేదు. ఎవరు కాదనలేదు, ఎవరు తిరస్కరించలేదు, ఎవరు లేదనలేదు. ఆయనకు కోర్టుకు వెళ్ళిపోతాడు సరాసరి. కాదండి, రాష్ట్రపతికి కాదు ఆనంద్ సార్ గారు, రాష్ట్రపతికి అప్పీల్ చేయకపోవడం ఏంటండి? రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు ఆయన. అది కరెక్టే. రాష్ట్రపతి పాలన పెట్టమన్న దాంట్లో నాకు ప్రాణహాని ఉందనే పాయింట్ యాడ్ చేయలేదు. రాష్ట్రం నాశనం అయిపోయింది, 50 రోజుల్లో సర్వనాశనం అయిపోయింది, నేను పువ్వులాగా కాపాడాను, రాష్ట్రానికి ఒక రక్షణ కవచంలాగా కాపాడాను, పసిబిడ్డలాగా ఓదార్చాను, పాలిచ్చాను, పెంచాను, బొబ్బెట్టాను రాష్ట్రాన్ని. అటువంటి రాష్ట్రాన్ని ఇదిగో కూటమి వచ్చి తునాతునకలు చేస్తుందని చెప్పి అక్కడ కేంద్రంలో యాగి చేశాడు ఆయన. అక్కడ మాత్రం అందరూ కావాలి. ఏది ఎవరో రెడ్డి మన ములాయం సింగ్ యాదవ్ కొడుకు కావాలి, ఇంకా ఇతర శివసేన కావాలి, ఆసేన కావాలి, ఈసేన కావాలి, అందరూ సపోర్ట్ కావాలి ఢిల్లీలో. ఇక్కడ మాత్రం ఒంటరిగా ఉంటానంటాడు ఆయన. ఏది నిజమండి? 2 నాలుకలు, అవసరమైతే 1000 నాలుకలతోటి వాళ్ళు నోరిపితే అబద్ధాలు మాట్లాడతారు. ఒక దళిత యువకుడు సీతానగరంలో రాజమండ్రి దగ్గర ఇసుక లారీని అడ్డుకుంటే గుండు గోయించారు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మీ పార్టీ పెద్దలు. రేట్లు పెంచాడని ఆ పెద్దిరెడ్డి ఆ నియోజకవర్గంలో ఒక దళితుడు మాట్లాడితే తెల్లారేటప్పుడు ఉరిది చంపారండి. ఎక్కడ తెలుగుదేశం పాలన, ఎక్కడ మీ పాలన? నక్కెక్కడ, నాకలోకం ఎక్కడ? మా పరిపాలన స్వర్ణయుగం, ప్రజలు మెచ్చే పాలన తెచ్చింది తెలుగుదేశం పార్టీ, రాజకీయాలు గుట్టు విప్పింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ కూటమి అంటే ఏంటి? కేంద్రంలో బీజేపీ, ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ. ఈవేళ 50 రోజులు 30 రోజులు కూడా గడవకుండానే రాష్ట్రానికి ఎన్ని వేల నిధులు కేంద్రం నుంచి వచ్చాయి ఆలోచించండి. మీరేమో తేగలిగారా? ఆఖరికి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చే నిధులు కూడా 5 ఏళ్లలో మీరు తేలేకపోయారంటే మీరు అసమర్థులు కాదా? మీరు చేతగాని వాళ్ళు కాదా? మీరు చౌటలు కాదా? మీరు దత్తములు కాదా? మీరు నపోసుకులు కాదా? ఒప్పుకోండి. ప్రజలు శిక్షించగలుగుతున్న నిజాలు ఒప్పుకోవాలి మీరు. ఓకే ఆనంద్ సార్ గారు, మేము హీరోలని ప్రజలు మీరు మాట్లాడితే మీ మాటలు ఎడారిలో ఊహన లాంటి, ఎడారిలో వెన్నెల లాంటిది మీ మాటలు. ఒకసారి కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం ఇస్తారు ఒక నిమిషం శేఖర్ ఒక నిమిషం వెయిట్ చేయండి, ఇస్తాను. కృష్ణాంజనేయులు గారు ఇందా పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు వెళ్ళి ఒక అంశం మీద ప్రస్తావించారు. అది పెద్ద ఎత్తున ఈరోజు సోషల్ మీడియా షేక్ చేస్తున్నది, కాంట్రవర్సీ అవుతున్నది. ఒకసారి బయట వినండి. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. And nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life. And I'm grateful for politics. I'm grateful for people of AP for choosing me and getting me elected through Pittapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just, Earth is not just for few humans, it is for all of us. I was sharing how the culture... బయట ఉంటుందమ్మా, అది మీరు ప్లే చేద్దరు. కానీ కృష్ణాంజనేయులు గారు ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే సినిమా హీరో పాత్రలపై ఆయన విన్నారు కదా. ఓకే, ఏంటది? పుష్ప టార్గెట్ చేశారా? ఈ సందర్భం ఏంటి?
ఇక్కడ ఒక అంశం అండి, పుష్పకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అవును, నేషనల్ అవార్డు వచ్చినటువంటి నేపథ్యంలో చాలా చర్చ జరిగింది. అరే ఇప్పుడు రెడ్ శాండిల్ స్మగ్లర్ కి అవార్డు ఇవ్వటం ఏంటని. అవార్డు ఇచ్చింది స్మగ్లర్ కాదండి, దానికి సంబంధించినటువంటి పాత్రలో అద్భుతంగా నటించినటువంటి అల్లు అర్జున్ కి వచ్చింది. మీరు ఒకసారి గమనించాలి, పవన్ కళ్యాణ్ కూడా ఈ స్మగ్లర్లు హీరోలు అయిపోతున్నారు, హీరోలాగా చూపిస్తున్నారు సినిమాల్లో అనేటువంటి విషయాన్ని తప్పు పట్టారు. నేను అంటాను, పవన్ కళ్యాణ్ కూడా హీరోగా గ్యాంగ్స్టర్ గా నటించాడు, రౌడీగా నటించాడు, వల్గర్ గా కూడా నటించినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి సినిమాలు. రేపొద్దున ఓఎంజీ ఏంటి, ఆయన గ్యాంగ్స్టర్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సంబంధించినటువంటి ఓజీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఇవి సినిమాల్లో ఆ పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీద నటిస్తారు తప్ప ఈయనేమన్నా అల్లు అర్జున్ ఏమన్నా రెడ్ శాండిల్ స్మగ్లరా అండి? ఆయన పాత్ర ఆయనకి ఇచ్చారు, దాని పాత్ర అద్భుతంగా నటించాడు, ఆ పాత్ర రక్తి కట్టింది. ఈ రోజున ఒక పాన్ ఇండియా మూవీగా అంత తక్కువ బడ్జెట్ లో, మిగతా పాన్ ఇండియా మూవీలో పెద్ద బడ్జెట్ లో తీస్తే వాళ్ళు ఆ విధంగా ప్రజల ఆదరణ పొందినటువంటి ఈ వ్యాఖ్యల వెనక ఖచ్చితంగా మెగా కుటుంబంలో ఉండేటువంటి విభేదాలు దాగి ఉన్నాయి. ఖచ్చితంగా చాలా సందర్భాల్లో మొన్న ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా ప్రచారం చేశాడు, నంద్యాలలోనే ఎక్కడికో వెళ్ళి. మిగతా కుటుంబం అంతా వచ్చి పవన్ కళ్యాణ్కి ప్రచారం చేశారు, ఏదో రామ్ చరణ్ తో సహా, చిరంజీవితో సహా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా వర్టికల్ గా డివైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది మెగా కుటుంబంలో. ఒకటి అల్లు అరవింద్ కుటుంబము, అదే విధంగా అల్లు అర్జున్, ఇంకొకటి చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబం. అది అంతర్గతంగా ఉంటాయండి, విభేదాలు ప్రతి కుటుంబాల్లో ఉంటాయండి. ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని సింపుల్ గా చెప్తాను ఈ మాట. నేను ఎందుకు ఈ విభేదాలు వచ్చినాయంటే, ఒకప్పుడు చిరంజీవి అల్లూరు రామలింగయ్య కుటుంబం ఆధారంతో చిరంజీవి ఎదిగినటువంటి స్థితి, అల్లు అరవింద్ నిర్మాతగా అల్లు అరవింద్ తీసినటువంటి సినిమాల్లో 98% 99% చిరంజీవి హీరో తీసినటువంటి సినిమాలే. ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యం చిరంజీవి ఎదిగినటువంటి తీరు. ఆ తర్వాత ఎవరైతే చిరంజీవి ద్వారాగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అదే విధంగా సాయి ధరమ్ తేజ్, వీళ్ళందరూ కూడా ఈ రోజున అల్లు అరవింద్ యొక్క పెత్తనాన్ని వీళ్ళు అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. వద్దు, నువ్వు చిరంజీవి అల్లు అరవింద్ పెత్తనాన్ని ఒప్పుకోవద్దు అని. ఆ సమయంలోనే అల్లు అర్జున్ తన తండ్రికి అండగా నిలబడి, మేము కూడా ఏం తక్కువ కాదు, మేము కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళమే, మా నాన్న కూడా కష్టపడి పైకి వచ్చాడు, మేము ఇండివిజువల్ గా కూడా నిలబడగలము, చిరంజీవి గురించి గొప్పగా చెప్తూనే మేము ఒంటరిగా కూడా నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మాకున్నాయని అనేక సందర్భాల్లో అలా వైకుంఠపురంలో సినిమాకి రిలీజ్ ముందనుకుంటా చాలా స్పష్టంగా అల్లు అర్జున్ చెప్పినటువంటి పరిస్థితులు. ఈ రోజున మెగా కుటుంబంలో స్పష్టమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం ఆ స్థాయిలో ఉండి అల్లు అర్జున్ ని టార్గెట్ చేయటం అనేటువంటిది నాకు తెలిసి ఇది మంచిది కాదేమో నేను అంటున్నాను. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. మీకు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలోనే చాలా హుందాగా, అసలు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు లేకుండా మీరు కూడా వ్యాఖ్యలు చేయొద్దని వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి చెబుతూ మనము బాధ్యతగా ఉండాలి, 164 సీట్లు ఇచ్చారు ప్రజలు, మనం మంచి పాలన అందించాలని చెబుతూ ఈ రోజున ఏదో ఒక అవకాశం దొరికింది, ఆయన ఫారెస్ట్ మినిస్టర్ కాబట్టి రెడ్ శాండిల్ కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు చెప్పొచ్చు, అద్భుతంగా రెడ్ శాండిల్ కి సంబంధించినటువంటి విషయాన్ని మేము అదుపు చేయడానికి చేస్తాం, ఆ విధంగా గతంలో వచ్చినటువంటి సినిమాలు వచ్చేటువంటి విధంగా చేస్తాము, ఏమో చెప్తే కరెక్ట్ గా ఉంటది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్, ఇది ఆయన స్థాయికి మంచిది కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే, శాఖర్ సార్, మన ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతూ నపుంసకులు అనే మాట మాట్లాడారు. అనే స్థాయికి తగిన మాట కాదు, ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. నిస్సిగ్గుగా సార్, పార్లమెంట్ రాష్ట్రానికి చెందిన ఎంపీ గారు, తృణమూల కాంగ్రెస్ చెందిన ఎంపీ గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రజల చంకలు కొట్టుకున్నారు, కానీ కేంద్రం నుంచి ఏం రూపాయి కూడా నిధులు రాలేదండి, ఇచ్చింది మొత్తం అప్పు అని, 15,000 కోట్ల అప్పు. ఆ అప్పు కూడా ఈ రోజు ఏదో సాధించినట్టుగా అప్పును కూడా ఏదో పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటూ దానికి కూడా నపుంసకులు అనే మాట మాట్లాడారంటే వాళ్ళ స్థాయికి అది కరెక్ట్ కాదు, అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నారండి. అందరూ గమనిస్తారు. నిధులు అంటే నిధులు సార్, ఎవరు చెవుల్లో ఏం పెడతారు, చెవుల్లో అని చెప్పి మాట్లాడడానికి, అప్పు తీసుకొచ్చి బజలు కొట్టించుకోవడానికి, అప్పు తీసుకొచ్చి కేకులు ఖర్చు సిగ్గుపడాలి సార్ కొంచెం.
సౌజన్య గారు మోసం చేస్తారా? ఓకే ఓకే ఒక్క నిమిషం చెబుతారా? ఒక్క నిమిషం శేఖర్ ఒక్క నిమిషం. ప్రియ సౌజన్య గారు ఏంటి మళ్ళీ ఇప్పుడు వరకు కూడా చాలా హుందాగా ఉన్నారు, అల్లు అర్జున్ విషయంలో అది కొద్దిగా ఇబ్బందికరం, మెగా అసలు వర్సెస్ ఎక్కడ అల్లు అల్లు అన్నది. అర్జున్ పేరు మెన్షన్ అసలు కావాలని చెప్పి డిబేట్లో కూడా ఇలా చిన్నపిల్లలు మాట్లాడకండి సార్ వర్మ గారు. మీరు లేదు ఆయన అనడం ఏంటంటే రాజ్ కుమార్ గారిని సంబోధించి అప్పట్లో హీరోలు అందరూ కూడా అడవులను కాపాడేవారు, లేకపోతే మంచి చేసేవారు, ఇప్పుడు వీళ్ళు ఏమోని హీరోలు అందరూ రెడ్ శాండిల్స్ ఈ మాఫియాలాగా ఉన్నారు అన్నది ఆయనది. ఆ బయట అయితే మా వాళ్ళు ప్లే చేయలేదు, వేరే ప్లే అయింది, కానీ వాస్తవం అయ్యింది, అది వైరల్ అవుతుంది. అంటే అల్లు అర్జున్ గారిని ఒక్కనే కాదండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అడవుల మీద, రెడ్ శాండిల్ మీద, గంజాయి మీద కూడా చాలా సినిమాలు వస్తున్నాయండి. సో ఆయన ఈ రోజు పర్యాటక శాఖ మంత్రి గారు కాబట్టి మనం అన్నీ కాపాడుకోవాలి, అడవి శాఖ మంత్రి కాబట్టి మా డిప్యూటీ సీఎం గారు అన్న మాట ఏంటంటే నేను కూడా ఒక హీరోనే, కానీ ఇలాంటివి చూస్తుంటే బాధ, అంటే ఆయన నిజంగా ఇలాంటివి వస్తే చేయరు ఖచ్చితంగా, మనం కాపాడుకోవాలి, ఇలాంటి సినిమాలు ఇక మీదట వద్దు అని ఉదాహరణ ఇస్తే ఇప్పుడు మీరు ఏంటంటే అండి ఇక్కడ అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన సార్ అన్నట్టు మెగా కుటుంబానికి అల్లు వారి కుటుంబానికి ఉన్నటువంటి చిన్న విభేదాలు ఏదైతే చిన్న విభేదాలు ఉన్నాయో దాన్ని మళ్ళీ దీన్ని ఇంకో పెద్దగా చేసి సోషల్ మీడియాలో ఇంకా వైసీపీ వాళ్ళు ఇంకా బాగా వాడుకోండి, మరి ఏం పర్వాలేదు, కానీ ఈయన రాజకీయ పరంగానే మాట్లాడి మా ఉద్దేశం కళ్యాణ్ గారు సినిమా పరంగా మాట్లాడంటే సినిమాల్లో వాళ్ళు కూడా ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇక మీద రాబోయే రోజు ఇలాంటివి వద్దు అని ఉద్దేశంతో చెప్పారే తప్ప మరో అల్లు అర్జున్ గారి మీద వేరే కక్ష ఏం లేదండి. ఇవి చిన్న చిన్న కుటుంబ తగాదాలండి. ఎంత కాదనుకున్నా వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా వీళ్ళు కలుస్తారు, వీళ్ళ ఇంట్లో ఏది జరిగినా వాళ్ళు కలుస్తారు. మానుకుంటారా అండి? ఖచ్చితంగా కలుస్తారు. ఇందాక సార్ అంటున్నట్టు మన వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్కి ప్రచారానికి వెళ్ళారు, అందుకే ఆ టార్గెట్ పెట్టి అలా మాట్లాడతాం అల్లు అర్జున్ గురించి ఇలా మాట్లాడి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఇది మంచి విషయం కాదు, ఇదైతే తప్పు అని అంటున్నారు. సార్ మీకు ఒకటి చెప్తానండి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ మన పార్టీ అధ్యక్షులు వారు అల్లు అర్జున్ గారిని ఒక్కనే కాదండి మన రెడ్ శాండిల్ గురించి మంచి విషయమే చెప్పారు. అంటే మీకు అది తప్పుగా అర్థమై ఉండొచ్చు, ఆయన్ని అంటే ఆయన మనసులో ఏముందో భావన మనకైతే తెలీదు, మనం అదే తప్పుగా తీసుకుని మాట్లాడడం తప్పు. ఇప్పుడు ఆయన వైసీపీ వారు అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఇందాక నేను మాట్లాడిన దానికి ఎకిలిగా మాట్లాడారండి. ఆయన ఏమని 2019లో ఒక సీటు కూడా గుడ్డు సున్నా పవన్ కళ్యాణే గెలవలేదు, మీ అధ్యక్షుడు అది ఇది అని చెప్తున్నారండి. ఇప్పుడు మేము ఎప్పుడూ కూడా బాధపడలేదు, ఓడిపోయిన రోజు కూడా అంటే చిరునవ్వుతూనే బయటకు వచ్చాం. అంటే వైసీపీ వారికి మీ అధికార ప్రతినిధి మీకు సమాధానం చెప్తున్నానండి, ఈ 2019 ఎలక్షన్లో మేము ఓడిపోయినా కూడా చిరునవ్వుతూనే బయటకు వచ్చాం. ఎవరో మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి కూడా ఒక ఎమ్మెల్యేకి గెలిచి కూడా ఈ మాట అంటే క్షమించాలి, ఎవరో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ముండమోపులాగా మూల కూర్చుని మూలుగుతూ ఉన్నాడు. ఈ 11 మందితో ఏంటో అలో లక్షణాన్ని ఏడుస్తూ కూర్చున్నారు. ఏ రోజు ఎవరు ఏడలేదండి, మేము అందరం ధైర్యంగానే దమ్ముగానే మీరు ఎన్ని అరాచకాలు చేసినా మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే మీతో మేము పోరాడుతూనే ఉన్నాం. మీరు పోరాడలేక ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చూసి తట్టుకోలేక కక్కుకుంటున్నారు, మీ మీద మీరు కక్కుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానీ మీ నోటుకొచ్చినట్టు మాట్లాడారు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నటువంటి మన లోకేష్ గారి గురించి మాట్లాడారు. మీకు ఎందుకు అంత భయం? మీరు నిజాయితీ పరులు కదా, 2019లో చాలా మంచి పాలన అందించారు, మరి మీరు ధైర్యంగా సమాధానం చెప్పొచ్చు కదా, దేనికి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు ఎందుకు మాట్లాడితే మన బెంగళూరు ప్యాలెస్కి ఎందుకు పారిపోతున్నారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు వచ్చినట్టు నెలకు 2 సార్లు వచ్చి వెళ్ళిపోతాడు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటండి? నిత్యం ప్రజల్లో ఉండమనండి, ప్రజలు ఏం బాధపడుతున్నారు సమస్యల మీద నిజంగా దమ్మున్నవాడైతే పోరాడమని చెప్పండి. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన చూసి మీరు తట్టుకోలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా అండి? ఈరోజు మీరు చేసిన తప్పులు చూసారా? విజయసాయి రెడ్డి గారిది మొన్న పాపం బయటపడింది ఏమండి, అలాగే రాబోయే రోజుల్లో ఇంకా కొంతమందివి చూసారా, మన రీసెంట్గానే కొన్ని పేపర్లు తగలబెట్టారు, అది మేము తగలబెట్టలేదు అంటున్నారు. ఇలా వీళ్ళకి తవ్వితే కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయండి వైసీపీలో. ఎందుకు వైసీపీలో పెద్ద తలకాయలు ఉన్నాయి, చిన్న తలకాయలు ఉన్నాయి, ఎందుకు రెడ్ బుక్ లో అందరూ ఉంటాయి. కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయి, ఎక్స్పెషల్ కొన్ని పెద్ద తలకాయలు జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లబ్బర్ స్టాంప్ లాగా ఓన్లీ ఒక కుర్చీకి మాత్రమే పరిమితం చేసి ప్రజల మధ్యకి రానివ్వకుండా వీళ్ళే ప్రజాప్రతినిధులుగా చెప్తే జగన్మోహన్ రెడ్డి అదే నిజమని చెప్పుకుని ఆ కుర్చీలోంచి కదలలే, ఈ రోజు బయటకు వస్తే కానీ తెలియలే. చాలా పెద్ద తలకాయలు ఉన్నాయండి, ఒకళ్ళు కొలువులో ఉన్న బురద పాములు బయటకు వస్తాయండి త్వరలో, అన్ని పంట పండే రోజు వస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నానండి, నా వరకు నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ వల్ల
కొంతమంది, నేను నా తోటి మహిళ ఒక ఆవిడ, కొంతమంది కేసులు ఈ రోజుకి, నిన్న కూడా మేము వాయిదాకి వెళ్ళి వచ్చాం. మీరు ఏంటంటే చిన్న పెద్ద ఏం తేడాలు, మీరు అందరి మీద కేసులు పెట్టారు. మీకు అడ్డు వచ్చిన వాళ్ళు కులం మతం భేదం లేకుండా దొరికినట్టు చావగొట్టి మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు చంపేసి ఉన్నాను కదా. దూరంపూడి చంద్రశేఖర్ గారు 5 కేసులు A3 అండి. నేను A3 ఈ రోజు A3 నిన్ననే వెళ్ళొచ్చాను కోర్టుకి. ఈ రోజు ఆడోళ్ళు మగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కులం మతం ఏమి లేదండి. మీరు ఇందాక లారీలతో తొక్కించలేదా అంటున్నారు. ఒక మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని చంపేశారు. మీరు మర్చిపోయారా? ఇందాక ఆయన అన్నట్టు రాజానగరంలో ఒక ఇసుక దగ్గర నుంచి మాట్లాడితే మీరు ఒక్కసారి మీరు 2019 నుంచి మన 23 కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఒక్కసారి మీ వెనక్కి చూసుకోండి. మీకు కనిపించకపోతే ఒకసారి అద్దం పెట్టుకు చూసుకోండి. మీ తప్పులని కనపడతాయి. 50 రోజులు అవ్వలేదు, జనాలు బ్రహ్మరథం పట్టేస్తుంటే తట్టుకోలేక మీరేంటి గవర్నర్ పాలనలు కావాలా? ఏం జరిగిపోయిందండి? రాష్ట్రపతి పాలన కావాలా? మీకు ఏం జరిగిపోయిందండి? అసలు ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడుతున్నారండి బాబు? జనాలకి మీరు ఎంతో సంక్షేమాలు ఇచ్చినట్టయితే మరి ఎందుకు జనాలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి మీరు ఇవాళ అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితిలో ఉన్న ఎందుకని దాగుట్ట? ఏమండి వర్మ గారు, ఇప్పుడు ఆయన ఆ ప్రతినిధి గారిని, వైసీపీ ప్రతినిధి గారిని, శేఖర్ గారిని ఒకటి అడగాలనిపిస్తుంది, శేఖర్ రెడ్డి గారిని ఒకటి అడగాలనిపిస్తుందండి నాకు. 2019లో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎంత హేళన చేసండి, ఇలా కళ్ళల్లో ఒక వేళ్ళు పెట్టి ఒక సినిమా స్టైల్లో ఎంత అవమానించేవారండి ఆయన్ని. మరి ఈ రోజు మిమ్మల్ని ఎక్కడ అవమానించలే. ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు మొహం చాటి వేసుకున్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారు ఎంత మర్యాదస్తులో, ఆయనకి పాలన అంటే తెలుసు. ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎలా గౌరవించాలి చిన్న పెద్ద తెలిసిన వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గింది కూడా అలాంటి వ్యక్తి కావాలి ప్రజలు. కానీ వినండి సార్, మొన్న ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మాజీ సీఎం హోదాలో గేట్ వరకు కార్లు రానిచ్చారు కదా మీకు. సీఎం గారు, మాజీ సీఎం గారు ఎక్కడ దిగారండి లోనకి వచ్చి? వీళ్ళు నిన్ను మాట్లాడుతున్నారు కదా. అదే మేము ఈ రోజు కూటమి ప్రభుత్వం మేము ప్రతిపక్షంలో ఉండుంటే వీళ్ళ చేసి విన్యాసాలు ఎలా ఉంటాయో తెలుసా? పిచ్చెక్కిన కోతులు చూసారు, కొబ్బరి చెప్పు దొరికితే కొట్టుకుంటాయే నాకు నీకు అని అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవారు వైసీపీ వాళ్ళు. మీరు చేసిన తప్పులు ఎక్కడికి పోవు. 29 కాదు కదా, 39 కూడా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోకి రాలేరని మీరు ఖచ్చితంగా మేము బల్లగుద్ది చెప్తున్నాం. ద్వారంపూడి గారు పాయింట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు కొట్టారు అంటారు, నిజమేనండి? వీర మహిళని మొన్న ఏదో కేసులు అన్నారు, ఏమైనా అవి? వీర మహిళలు కొట్టడమా అసలు? అంటే మేము మాటలతో ఆ రోజు వీడియోస్ మీకు కొన్ని నేను మీకు ఇస్తాను, మీరు వీలైతే ప్లే చేయండి. ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి నా దగ్గర. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయండి. ఫొటోస్ వీడియోస్ మీకు ఇస్తా నేను. నాకు ఇవ్వద్దండి, ఉంటే ప్లే చేయండి. ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏం లేదండి. వాళ్ళు ఇష్టం వచ్చిన చోట తాకటం, మమ్మల్ని కొట్టడం, పచ్చి బూతులు మాట్లాడడం, అంతేకాకుండా వాళ్ళ అంటే ఆ రోజు ఏంటంటే అండి మా కళ్యాణ్ గారు ఎంతసేపు కూడా ఆడబడుచులకి ఏం జరిగిపోతుందో, లేకపోతే అక్కడ ఆయన అప్పుడు ఢిల్లీలో ఉన్నారు పర్యటనలో, ఏం జరుగుతుందో కంగారు పడ్డారు తప్ప ఈ దెబ్బలతో వెళ్ళి మా కింద నాయకులతో కేసులు పెట్టించుంటే వీళ్ళు తిరగాలి. ఈరోజు కేసులు కండి, దెబ్బలు తింది మేము, గాయపడింది మేము, అమ్మనా బూతులు తిట్టించుకుంది మేము, మా చీరలు పీకించుకుంది మేము. ఈ 420 మా మీద కేసు పెట్టి ఈ రోజుకి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. వీళ్ళు ఓడిపోయి కూడా మమ్మల్ని చూసి మీరెంత వికృత చేష్టలు చేస్తారో తెలుసండి. మేము అలా చేయం, మేము హుందాగా వెళ్ళి హుందాగానే వస్తున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ ఎప్పుడూ కూడా హుందామైన మనుషులే ఉన్నారు. మీలాగా నోరిప్పితే పంచాంగం తప్ప మంచి మాటలు రావు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా మాట్లాడితే మీరు మంచిగా మాట్లాడతారు, ఆయనకి రాదు. మీరు ఎలా మాట్లాడతారు? శేఖర్, ఆనంద్ సార్ గారు ఇస్తాను శేఖర్ ఇస్తారు. ఒక్క నిమిషం, ఆనంద్ సార్ గారు మాట్లాడదు. ఆనంద్ మాట్లాడండి. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏ తెలుగు వల్లముండ తెలుగొకండ, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. తేనెలాంటి తెలుగు భాషని 5 ఏళ్లు కూని చేసింది వైసీపీ పార్టీ. ఇప్పుడు నేను అన్న మాట, మహాభారతంలో ద్వాపర యుగంలో శిఖండి అనే ఒక పాత్ర ఉంది, బృహన్నల్ అనే పాత్ర ఉంది, చాలా ఉన్నారు వాళ్ళు. అదొక జాతి భూమి మీద ఉంది. ఇప్పుడు దాన్ని నపుంసకులు అంటున్నాం కలియుగంలో మనం. ఇంకా ముతగ్గా మాట్లాడాలంటే కొజ్జా అంటున్నారు, 0.5 అంటున్నారు, ట్రాన్స్జెండర్ అంటున్నారు, రకరకాల పేర్లు వస్తున్నాయి దానికి. కానీ మీరు మాట్లాడిన భాష గజనీలాగా మర్చిపోతే ఎలాగ శేఖర్ రెడ్డి గారు? పప్పు అన్నారు లోకేష్ గారిని, మీరు డిఎన్ఏ ఏంటని అడిగారు, పేరు చివర ఏం పెట్టుకుంటావు పప్పు అని అడిగారు. ముసలావిడ ముసల ఇంకా లంజా కొడుకు అన్నారు.
పవన్ కళ్యాణ్ దొంగ లంచా ఓకే కొడుతున్నాడు ఓకే మీ ఓకే దూరపు ఓకే చంద్రశేఖర్. ఓకే 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 ఇటువంటి దుర్మార్గమైనటువంటి భూతు పురాణాన్ని, వల్గర్ లాంగ్వేజ్ ని రాజకీయ తెర మీదకి తీసుకొచ్చినటువంటి పార్టీ మీ పార్టీ. మీరు ఈవేళ వాల్మీకిలాగా, యోగి వేమనల్లాగా మాకు నీతులు చెప్తారా శేఖర్ రెడ్డి గారు? ఓకే తప్పు. నా మాట నేను విత్డ్రా చేసుకుని, అది భాష, తెలుగు భాషలో ఒక మొరడది. అదేమి తప్పు మాట కాదు. మీరు మీ నాయకుడు నంద్యాల ఎన్నికల్లో ఏమన్నాడు? చంద్రబాబుని నడి రోడ్డు మీద కాల్చి చంపమన్నాడు. చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారు మీరు? ఓకే ఏ విధంగా మీ కొడాలి నాని మాట్లాడారు? ఓకే ఓకే ముసలి నా కొడుకు అనలేదా? బొల్లి నా కొడుకు అనలేదా? వంశీ ఏం మాట్లాడాడు? ఇటువంటి మీ అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? ఓకే రోజా గారు ఏం మాట్లాడింది? ఇవన్నీ మీకు 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 అమృతం పోసి అంటుంటాం చెవున్నప్పుడు. ఓకే ఇప్పుడు చేతులు పోసినట్లున్నాయి మా మాటలు. ఓకే. మేము ఎప్పుడు తప్పు మాట్లాడడం. ఇది ఓకే, అమ్మ ఆనంద్ సార్ గారు ఒక్క ఎన్టీఆర్ నిమిషం. పార్టీ. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం, విత్ ప్రూఫ్స్ ఏవో చూపిస్తున్నారట ప్రియా సోజని గారు, చూపించండి సోజని గారు. ఏంటి వర్మ గారు ఇదిగోండి బాగా క్లోజ్ ఇస్తాను ఒక్క నిమిషం ఇస్తాను. చూడండి, ఆ రోజు మహిళలను కూడా చూడకుండా చూడండి సార్, అక్కడ పోలీసులు కూడా సాక్ష్యమే. పోలీసు వాళ్ళు ఆపుతున్నారు అది. అలా అంటే రావద్దు అంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ తరిమేసిన తర్వాత మా లేడీని ఒక ఆవిడని కొడుతుంటే మేము బలివెంతాలు లాగుతుంటే అండి, అంత గొడవలా మా పనిలో మేము ఉంటే, అంటే వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో చూపిస్తాను, ఇంకో వీడియో చూపిస్తానండి దీంతో పాటు మీకు. ఇది ఒకటి అంటే ఆ రోజు అంటే వీడియోలు తీసుకున్నారా అంటే వీళ్ళు దీని కూడానండి. అప్పుడు మమ్మల్ని ఇంకా తరిమేసండి, ఇదిగో ఆటోలో ఎక్కి మమ్మల్ని రాళ్ళు ఇచ్చుకుని పరుగులెట్టుకుంటూ మా వెనకాల పరుగులెట్టుకుని చూడండి, ఆటోలు ఎక్కుతుంటే పోలీసుల దగ్గర వెనకాల నుంచి చూడండి, వాళ్ళ గుండాలా అండి. మీకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి సార్, నేను చూపిస్తాను. అంటే వాళ్ళ రోజు మాట్లాడిన బూతులు అంటే వీళ్ళకి అమ్మలు కూతుళ్ళు చెల్లెళ్ళు ఉన్నారా అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇలా చూడండి, ఒకసారి ఇది క్లోజప్లో చూపించండి. ఒక అతను మా వెనకాల రాళ్ళు పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. పోలీసు వాళ్ళు మీరు వెళ్ళండి, ఎక్కండి ఆటో ఎక్కండి అని చెప్పి మమ్మల్ని చూడండి. వాడు చూడండి పక్క నుంచి చూడండి, మీకు క్లియర్గా కనపడతాడు చూడండి. ఆ జనాల్లో అంటే ఆ పోలీసులు పట్టున్నారు కదా, వాళ్ళందరూ మమ్మల్ని కొట్టడానికి వదిలేయండి ఆ ఎల్ల ముండల్ని. ఇంత భాష తెలుసా సార్? మాకు మానవత్వం ఉంది. మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళు తిడితే ఊరుకుంటారా? మేమేమి దేనికి దిగజారిపోయిన వాళ్ళం కాదు కదండి. పార్టీలో వర్క్ చేస్తూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని దోరంపూడి చంద్రశేఖర్ పక్కన ఎంపీని పెట్టుకుని, ఒక మహిళా ఎంపీని పెట్టుకుని పచ్చి బూతులు మాట్లాడు. నీకు సంస్కారం ఉందా? ఆయన అన్న మాటకి మీరు కోప్పడుతున్నారు కదా. మనం ఒక తల్లికి పుట్టిన వాళ్ళం అయితే గనక ఇంకొక తల్లి గురించి తప్పు పదాలు మాట్లాడిన వాడు జోడు తీసుకుని కొట్టాలి నన్ను అడిగితే. అంతమంది మగాళ్ళు 2-3 ఆడవాళ్ళ మీదకి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళ గురించి మేమేం మాట్లాడాలి చెప్పండి? మా అధినాయకుడు ఏ రోజున కూడా మిమ్మల్ని అన్నారు కదా మీరు ప్రతీకారం తీర్చుకోండి, ఏ రోజు చెప్పాలి. ఈ రోజుకి సార్ నిన్న కూడా మేము వెళ్ళొచ్చాం కోర్టుకి. నిన్న వెళ్ళొచ్చాం. మళ్ళీ 19 మీకు ఇది వాయిదా కూడా డేట్ చూపిస్తారు. రేపు 19 తారీఖున కూడా మళ్ళీ డేట్ వేశారు. అందులో ఏంటి A3 కందులు దుర్గేష్ గారు, పంతం నానాజీ గారు, నేను, గంటా స్వరూప గారు, పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. 9 మంది మీద మా మీద కేసు ఉంది, అటెంప్ట్ టు మర్డర్ కేసులు. అవి ఇష్టం ఉన్నట్టు రాసి పెట్టారు. మేము ఆ రోజు ఇవన్నీ చూపించి మేము కేసు పట్ల ఈ రోజు చెప్పమని శేఖర్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు కదండి. ఆడపడుచులు, మేము ఆడపిల్లలం, మేమేమైనా చేయగలమండి? దోరంపూడి చంద్రశేఖర్ మేమేమైనా చేయగలమా? మళ్ళీ ఏమన్నా తెలుసా, సినిమా ఆర్టిస్టులు, వాళ్ళ డ్రామా ఆర్టిస్టులు, వాళ్ళు ఇలాగని మా మీద అంత అసహ్యమైన మాటలు మాట్లాడేది తెలుసా అండి? అంటే వీళ్ళు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే ఇంకోటి కాదండి. నా చెంప మీద కొట్ట రెండో చెంప పగల కొట్టాలి. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాకు అలా చెప్పలా. వాళ్ళకి టైం వస్తుంది, మనం వెయిట్ చేద్దాం అన్నారు. ఖచ్చితంగా 1000 గ్రద్దలు తిన్న రాబందు గాలివాంగ పడిపోతుంది. నువ్వెంత మందిని ఏడిపించుకు తిన్నావో ఆ ప్రజలే నీకు సమాధానం చెప్పారు. ఏమండి ఈ విషయం మా బాధ, మా ఘోష, మా ఏడుపు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తగిలిందండి. నిజంగా చెప్తున్నాం. ఆ రోజు మా ఒంటి మీద చేసిన వాడు ఒకడు పచ్చి బూతులు మాట్లాడి మమ్మల్ని తాకరాని చోట తాకిన వాడు, మాలో ఒక ఆడపిల్ల దవడ పగలగొట్టాడండి, చెంప మీద కొట్టాడు వాడు. ఈ రోజు మన కరోనా తీసుకెళ్ళిపోయింది. ఆడదాన్ని చేసినాడు ఏం కాదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి అండి. దేవుళ్ళన్నా, మనుషులన్నా, పశుపక్షాలన్నా, చెట్లన్నా, మొక్క అన్నిటిని కూడా ఎవరికి ఇచ్చే విలువ ఇస్తాడు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి 21 సీటు, 2 ఎంపీ సీట్లు క్లీన్ 100% మేము గెలిచాం. కృష్ణాంజనేయులు గారు
వర్మ గారు, కృష్ణాంజలి గారు, ఇది పరిస్థితి అంటే గతంలో అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, వీటికి పులి స్టాప్ ఉండదా? ఇప్పుడు వర్మ గారు, ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పిన, సౌజన్య గారు చెప్పిన ఇవన్నీ ఎన్నికలకు ముందు చెప్పారు జనానికి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జనంలోకి చెప్పారు. చెప్పిన తర్వాతే జనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వము నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు దిశానిర్దేశం చేసి, ఎస్ మనకు బాధ్యత, పెద్ద బాధ్యత ఉంది, 164 సీట్లు ఇచ్చారు, మనము కక్ష సాధింపుల వ్యవహారాలు ఇవన్నీ కాదు, చాలా స్పష్టంగా డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది మీకు. అందుకనే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్లో ఉండే ఆలోచనలు వేరండి. చంద్రబాబు నాయుడు కూడా ఏం చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, ఏ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం, కానీ చట్టబద్ధంగా మాత్రమే మేము శిక్షిస్తామని. కానీ వీళ్ళందరూ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఈ రోజున ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏస్ రెడ్ బుక్ తెరవాలి, వాడిని లోపలేయాలి, వీడిని తన్నాలి, ఇవన్నీ రెడ్ బుక్ లో ఆ రోజున అన్నమాట వాస్తవమే. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు, కొడాలి నానిని కొడ్రాయని మేము ఉరికిస్తానని కూడా చెప్పాడు ఆ రోజున. ఆ రోజు ఉన్నటువంటి వల్లభనేని వంశీ గన్నవరం దగ్గరకు కూడా వెళ్ళి ఆ రోజున నారా లోకేష్ చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఆ రోజున ప్రభుత్వము నిర్బంధకాండ ప్రయోగించి తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని టెర్రరైజ్ చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మోరల్ గా సపోర్ట్ ఇవ్వటం కోసం ఎస్ మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారులను కూడా వదిలిపెట్టము, అదే విధంగా ఇప్పుడు నియంతృత్వంగా వ్యవహరించేటువంటి నాయకులను కూడా వదిలిపెట్టమనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి చెప్పారు. ఇప్పుడు నారా లోకేష్ ఎక్కడ కూడా నేను రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తాను అనేటువంటి విషయం నారా లోకేష్ కూడా చెప్పలేదండి. రాష్ట్రం అంతా పోస్టర్లు వేసిన మాట వాస్తవం. రెడ్ బుక్ మీద నారా లోకేష్ ఫోటోలతో సహా వేశారు రెడ్ బుక్ మీద. మొన్న అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళి ఇదే విషయాన్ని నేషనల్ మీడియాకి చెప్పారు. కానీ వేసినటువంటి వాళ్ళు ఎవరు పోస్టర్లు వేసింది? రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దాని మీద తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళు వచ్చుతాం, వీళ్ళు ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆ విధమైన ఇబ్బందికి గురయ్యారు కాబట్టి తిరిగి మనం కక్ష తీర్చుకోవాలనేటువంటి ధోరణిలో కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకుల్లో ఉంది. అది అలా పోతే మనం ఖచ్చితంగా నష్టపోతాము అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు ఉంది, నారా లోకేష్ కూడా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ అయితే అసలు విమర్శలే వద్దనేటువంటి ధోరణిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి వాళ్ళు చేసిన పనే వీళ్ళు చేస్తే మాత్రం ఇది జనం ఎలా ఉంటుందంటే అండి, జనం ఎప్పుడు రియాక్ట్ అవ్వరు, వెంటనే ఏమి చెప్పరు, ఏమి ఉద్యమాలు ఉండే వ్యవహారం ఉండదు. వాళ్ళకు ఒక టైం వచ్చినప్పుడు తీర్పిచ్చేస్తారు. ఎప్పుడు 5 ఏళ్ల తర్వాతే ఉంటుంది తప్ప ఇప్పుడేం చేయలేరు కదా జనము. కాబట్టి ప్రతి అంశాన్ని వీళ్ళు అనుకుంటున్నారు కదా, మీరు గమనించండి, గెలిచిన వాడే హీరో అంటే రాజకీయాల్లో, ఓడిపోయినటువంటి వాడు జీరో. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి తిరిగే లేదు, పెద్ద హీరో, ఇంక 25 ఏళ్ళు నేనని జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నాడు. ఆయన చేసినటువంటి తప్పుల వల్ల ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన జీరో అయిపోయాడు. ఈ రోజున ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయిన, 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్, జీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ 21 చోట్ల గెలవగానే ఇప్పుడు హీరో అయిపోయాడు పొలిటిక్స్ లో. నిజమో, ఈ రోజుకి హీరో పవన్ కళ్యాణ్, రేపొద్దునేంటి అనేటువంటిది ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎవరిని ఏ సమయంలో హీరోని చేయాలి, ఏ సమయంలో జీరోని చేయాలి అనేటువంటిది ప్రజలకు తెలుసు. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చుకున్నాడు తన పందాన్ని? జగన్మోహన్ రెడ్డికి 2019లో ఎందుకు ప్రజలు బ్రహ్మరథం బట్టి ఎందుకని సీట్లు ఇచ్చారు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలం ఏమిటంటే జనంలో ఉండటం. ఓదార్పు యాత్ర కానివ్వండి, పాదయాత్ర కానివ్వండి, జనంలో ఉండటం, బొగ్గలు నిమ్మటం, ముద్దులు పెట్టడం, ఇవన్నీ కూడా ఇక వాళ్ళ నాన్న తలపించేటువంటి విధంగా మనతోనే ఉంటాడు జగను, నేను విన్నాను, నేను చూశాను, నేను మీ సమస్యలను పరిష్కరిస్తాను, ఇవన్నీ నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఎక్కడ ఎవరికి అపాయింట్మెంట్స్ జనసంఖ్యతో పెట్టండి, వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎంపీలకు అపాయింట్మెంట్లు. అసలు రఘురామకృష్ణరావుతో గొడవ ఏంది? అపాయింట్మెంట్ లేకపోవటమే కదా. అందుకని ఘోరంగా నష్టపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు రోడ్డు మీద నుంచోబెట్టారు. అది ఎలా? ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితిలో ఇక మార్గం ఏమి లేదు, నేను మళ్ళీ జనంలోకి వెళ్ళటమే అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున బోధపడ్డటువంటి అంశం. ఎంత మేరకు జనంలోకి వెళ్ళగలడు, ఏం చేయగలడు, మారతాడా లేదా అనేటువంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జయహో జగన్ అంటారండి, ఆయన ఎలా ఉన్నా జయహో అంటారు. ఇక్కడ జనం అనాల్సింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు, జనసేన వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారు. కానీ జగన్ గెలవాలి అన్నా, తెలుగుదేశం గెలవాలన్నా, లేదా ఇంకోటి గెలవాలన్నా మధ్యవస్థంగా ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానటువంటి వాళ్ళు, ఓటర్లు, ప్రజలు మద్దతు ఇస్తే మాత్రమే ఆయా రాజకీయ పార్టీలు గెలుస్తాయి.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవటము, పార్టీని కాపాడుకోవటం, నిలబెట్టుకోవడం. ఎందుకంటే నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. లేదు మీ అందరికి నేను అండగా ఉంటాను, నేను మారిపోయాను, మీకు అపాయింట్మెంట్ ఇస్తాను, మీరు చెప్పినట్టు వింటాను అనేటువంటి విషయంలో ఈ రోజున నేల మీదకి వచ్చాడు. ఒకవేళ ఆయన నమ్మి వాళ్ళ నాయకులు వీళ్ళందరూ మిగిలేరనుకోండి, కార్యకర్తలు అయితే వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ కార్యకర్తలతో అధికారంలోకి రావటం సాధ్యమయ్యే పని కాదు. 40% ఓట్లు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాదండి అవి. వాళ్ళకి అలాంటి అపోహ పడితే మాత్రం చాలా తప్పు. ఎంతో కొంతమంది డీబీటీకి సంబంధించినటువంటి పథకాలు పొందినటువంటి వాళ్ళు, పేదల్లో ఈ విధమైనటువంటి కృతజ్ఞతా భావం ఉండి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోవాల్సిన పని లేదు. కేవలము తెలుగుదేశం అయినా సరే, జనసేన వీళ్ళకందరూ లిమిటెడ్ అంటే 20% మించి ఓటింగ్ అనేది ఉండదండి. మిగతాదంతా కూడా వాళ్ళకు ఉండేటువంటి ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత, అదే విధంగా వీళ్ళ మీద ఉండేటువంటి సానుకూలత, మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు మారతారు. ఆ మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళని ఎంతమంది దగ్గరికి వెళ్ళగలడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి భరోసా ఇవ్వగలడు అనేది ఇంపార్టెంట్. ఈ రోజు వెళ్తున్న దారి అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడం, పార్టీని కాపాడుకునే లైన్ మాత్రమే. కానీ ప్రజా సమస్యల మీద ఎక్కడా ఉద్యమాలు చేస్తే ఇప్పుడు ప్రజలు అంగీకరించరు. ఎందుకంటే ఇప్పుడే కదా ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఏర్పడిన వెంటనే మీరు అది చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడితే జనం అంగీకరించరండి. ఇప్పటికి ఇంకా కనీసం 1 year ఉండాలి ఈ ప్రభుత్వానికి. 1 year గ్రేస్ పీరియడ్ ఉండాలి. ఆ 1 year గ్రేస్ పీరియడ్ లో తప్పులు చేశారు అని ప్రజలు భావించినప్పుడు, ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ప్రజలు సంసిద్ధంగా ఉంటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉద్యమాలకు కానీ మిగతా విషయాలకు కానీ. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి